పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే వైకాపాలు అన్ని రకాలుగా అవమానించి ఏకంగా మన చేతుల్లో ఉన్న నామినేషన్ పత్రాలు తీసుకెళ్లి చింపేయాలని ప్రయత్నించినప్పుడు ఒక తాతయ్య, ఎవరది, అంజిరెడ్డి తాత, మీసాలు మేలేసి తొడగొట్టి రారా అని చెప్పారే, అది నాకు స్ఫూర్తి. మొన్న ఎన్నికలప్పుడు మనందరం చూసాం, మంజులారెడ్డి గారని ఒక తల్లి ఏకంగా బూత్ లో రిగ్గింగ్ జరుగుతుందని అడ్డంగా నిలబడినందుకు ఆమెకి ఎలాంటి గాయాలు తగిలినా మనందరం చూసాం. రక్తం గారుతున్నా కూడా బూతుల్ని వదిలిపెట్టకుండా చివరి ఓటు పడే వరకు నిలబడిన మంజులారెడ్డి గారే నాకు స్ఫూర్తి. పల్నాడులో మనం చూసాం తోట చంద్రయ్య గారు ఫోటోలు మనందరం చూసాం. ఆనాడు వైకాపా నాయకులు చంద్రయ్య మెడపై కత్తి పెట్టి చెప్పండి అని చెప్తే, లేదు జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని చెప్తే ఏకంగా కత్తి పెట్టి మెడగోడు. తోట చంద్రయ్య నాకు ఎన్ని కార్యక్రమాలున్నా ఏమున్నా ఇందల కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఈ రోజు రాష్ట్ర పార్టీ ఉండాలి.